ఏంటి మీ సమస్య ఎదుర్కొనేది మీరు ప్రధానంగా రోజు? రోడ్లు ఎప్పటి నుంచో తీసేసిర్రు. ఇక్కడ డ్రైనేజ్ మొత్తం లీక్ అవుతుంది. వాసన, పిల్లలు నడుస్తారు, ఆళ్ళీళ్ళు కింద పడిపోతున్నారు. కొంచెం త్వరగా చేస్తే మంచిది కదా, అటు ఇటు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అదే అదే ఆ, ఇక్కడనే స్కూల్ ఉంది కాబట్టి తీసుకురావడం తీసుకెళ్ళటానికి ఇబ్బంది కదా, పేరెంట్స్ చాలా కూడా వస్తారు కదా ఎమ్మటే. చాలా ఇబ్బంది అవుతుంది. ఉమ్. ఎంత త్వరగా చేస్తే అంత బెస్ట్ అని. మీరు అనుకుంటారు. ఆ, సో ఎప్పటి నుంచి అండి ఈ రోడ్డు ఇప్పుడు తవ్వ ముందుకు డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నారా మొత్తం మీద? ఉండే అప్పటి నుంచి ఉండే కానీ ఇంకా ఇది తవ్విన తర్వాత కొంచెం ఎక్కువైంది. అక్కడ వాటర్ చూడు ఎంత మస్తు గలీజ్గా, ఆటోలు అవి ఇవి వెళ్ళటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక సైడ్ తవ్వి ఒక సైడ్ ఉంటేనేమో ఏం కాక పది సైడు ఇటు సైడ్ కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది నడవటానికి కానీ వెళ్ళటానికి కానీ. కింద పడుతున్నాం ఆ వాటర్ వల్ల. నేను కింద అది పడుతున్నా. గలీజ్ వాటర్ మళ్ళీ ఎట్లా నడవటానికి రాదు కదా. ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కానీ మెయిన్గా ఈ డ్రైనేజ్ పొంగినప్పుడు కానీ మెట్ల నుంచి ఫ్లో అయితే వస్తున్నది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, జారి పడుతూ ఉన్నారు, బండ్లు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బండ్లు కూడా ఇరుకపోయే పరిస్థితి. మనము కేవలం మనుషులు కూడా నడవడానికి ఇబ్బందిగా మారిపోయిన రోడ్ ఇది. స్వయంగా జిహెచ్ఎంసీ మేయర్ గారే పక్కనే ఉండడం జరుగుతుంది. రోడ్ నెంబర్ 12లో మేయర్ గారే ఇక్కడ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు రెగ్యులర్గా కూడా. సో మొన్ననే రీసెంట్గా వచ్చి నవంబర్లో 1 మంత్ బ్యాక్ కూడా దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది రోడ్డు. సో వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఏదేమైనా కూడా ఈ పనిని తొందరగా కంప్లీట్ చేస్తే మాకు ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. మెయిన్గా ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్తాను. టెంపరీగా కాకుండా, చిన్న పైపులు కాకుండా ఈ పెరిగిన బస్తీ ఏదైతే ప్రజలు పెరిగిన కారణంగా, జనాభా పెరిగిన కారణంగా దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఒకసారి కారు వచ్చినప్పుడు కూడా అదిలోకి కార్లు వస్తాయి, బండ్లు వస్తాయి, బైకులు వస్తాయి. ఎంత ఇరుకుటంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత ఇబ్బందిగా పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సైడ్ నుంచి. సో ఇప్పుడు రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడే కాకుండా మేము అది చేస్తాం ఇది చేస్తామని కాకుండా ప్రధానమైన సమస్యలను పరిష్కరించినప్పుడే వీళ్ళు బస్తీవాసులు కానీ ప్రజలు కానీ ప్రతినిధులను హక్కున చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు కూడా మొదలవుతాయి అన్నమాట. సో ఏదేమైనా జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కావచ్చు, అధికారులు కావచ్చు నిర్లక్ష్యం వీడి ఎంత తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేస్తే వీళ్ళ సమస్య తీరుతుందని చెప్పేసి కూడా బస్తీవాసులు కూడా మనతోని చెప్పుకుంటా ఉన్నారు. మనం ఇంకా కొన్ని సమస్యలు కూడా తిరుగుతూ ఉన్నాం కూడా. ఇట్లాంటి సమస్యలు కూడా మనం వెలికి తీసి దాని మీద కూడా మనము మాట్లాడుతూనే ఉన్నాం. చూస్తున్నామండి. ఆదాబ్ హైదరాబాద్.